వెల్కమ్ టు లా పాయింట్. న్యాయపరమైనటువంటి సలహాలు పరిష్కారాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు. మేడం వెల్కమ్ మేడం. నమస్తే అండి. మేడం, ఒక అతను తన సమస్యను చెప్తూ ఉన్నాడు. నా భార్య ప్రతిసారి కూడా నన్ను అవమానిస్తుంది, సంపాదించలేవు అంటూ కూడా తిడుతూ ఉంది, చుట్టుపక్కల వారందరి ముందు కూడా తనను అవమానపరుస్తుంది అంటూ కూడా ఆయన బాధను వ్యక్తం చేస్తూ నేనేం చేయాలి, ఇప్పుడు విడాకులు కోరుకోవచ్చా, కోర్టులో కేసు వేయచ్చా అని అడుగుతున్నారు. ఎక్కడ అవమానపరుస్తుందని రాశాడండి? అందరి ముందు తిడుతుంది సంపాదించలేవని. అది డిపెండ్ అపాన్ ద కారణాలండి. అయినా నిజంగా భర్త సంపాదించలేదు అనేది ఇంటి గుట్టు బయటికి రానివ్వకుండా ఏదన్నా ఉంటే ఇంట్లో మందలించుకోవడమో మాట్లాడుకోవడమో గొడవ పడ్డమో చేయాలి. కానీ 10 మందిలో వీధిని పెట్టుకుంటే మాత్రం సంపాదించిన వ్యక్తి పౌరుషానికి పోయి సంపాదిస్తాడు అని అనుకోవడం ఆవిడ మూర్ఖత్వం. అందులోనూ మగవాళ్ళు కొద్దో గొప్ప సంపాదించినా సంపాదించకపోయినా ఏదో పరువు కొన్ని పెద్ద పెద్ద మాటలన్నీ వాళ్ళే ఫాలో అవుతుంటారు. సో అటువంటి అప్పుడు మన ఇంటి మగవాళ్ళని వీధిలో పెట్టి నువ్వు చేతగాని వాడివి, నువ్వు చదవలేవు, నువ్వు చేయలేవు, నువ్వు ఉద్యోగం సంపాదించలేవు, నీకు జీతం రాదు, ఆదాయం లేదు, నువ్వు మొగోడివేనా అనే మాటలు ఎన్నైనా అనుకోవచ్చండి. కోపంలో 100 అంటారు, కానీ 4 గోడల మధ్య మాత్రమే మాట్లాడాలి. మరి మీరు 10 మందిలో పెట్టడమే ఒక పెద్ద తప్పు అంటే అక్కడక్కడ అబ్బాయి తాలూకా బంధువుల దగ్గర కూడా పిలిచి పరిష్కారాలు చేస్తారు. అదే రకంగా అమ్మాయి తాలూకా బంధువుల దగ్గర కూర్చోబెట్టి పరిష్కారం చేస్తారు. ఇక మరి గొడవ పెద్దదైతే తప్పని పరిస్థితుల్లో ఆ పంచాయతీలు తప్పదు. ఆ పంచాయతీల్లో కూడా మీరు అతను చేసిన మైనస్లు అన్నీ చెప్పకండి. కేవలం కొన్ని ఇంపార్టెంట్, ఇది తప్పదు చెప్పకపోతే అనేవి తప్ప అన్నీ చెప్పకండి. మీరు ఒక పదాన్ని మాత్రం వాడండి. నేను ఎన్నో బాధలు కడుపులో పెట్టుకున్నాను, అన్నీ మీ అందరి ముందు బయట చెప్పి నా భర్త విలువ నేనే తగ్గించుకోలేను, జరిగిందేదో జరిగింది అంటూ కొన్ని మాటలు మీరు మాట్లాడండి. అది అతని మనసును కలిచి వేస్తుంది. ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టు మీరు జరిగింది జరిగినట్టు చెప్పేసి ఇలా అన్నాడు అలా అన్నాడు అంటే ఒక్కొక్కసారి కోపం, ఇది ఉద్యోగంలోనో వ్యాపారంలోనో బయట సమస్యలతోనో ఇంటికి వచ్చిన భర్త తన కోపాన్ని పైనుండే ఆఫీసర్ మీద చూపించలేడు, తన క్లయింట్ల మీదో తన కస్టమర్ల మీదో చూపించలేడు, పొరుగింటి వాడి మీద చూపించలేడు. మరి ప్రేమ ఎవరి మీద అయితే చూపిస్తారో ఆ కోపం కూడా వారి మీదే చూపిస్తారు. ఒక్కొక్కసారి తప్పదు, కొన్ని తప్పని మాటలు కూడా మనం పడాల్సి వస్తుంది. దాన్ని ఏదో కోపంలో ఉన్నాడు, ఏదో బాధలో ఉన్నాడు అని దయచేసి తల్లి మనసుతో అర్థం చేసుకోండి. అక్కడ భార్య అనే పదాన్ని వదిలేసి తల్లి మనసుతో అర్థం. ఎందుకంటే మన బిడ్డలు కూడా ఒక్కొక్కసారి కోపంలో చాలా మాటలు అంటారు, కానీ అన్నది మన బిడ్డే కదా అని మనం దులిపేసుకుంటాం. పక్కవాడిని ఒక మాట అంటా కూడా మనం ఊరుకోం. మరి భర్త విషయం వచ్చేటప్పటికి నన్ను అలా అన్నాడు ఇలా అన్నాడు అని 100 మాటలు మాట్లాడేస్తాం. అందుకనే ఒక్కొక్కసారి చెప్తారు, ఏదైతే వివాహ వ్యవస్థలో భోగ్యేషు మాత అనే పదాన్ని వాడినప్పుడల్లా నాకు ఆ పదం గుర్తొస్తుందండి. అన్నం పెట్టేటప్పుడు తల్లి సమానంలో మీరు ఉండాలి. ఎందుకంటే తెలుసో తెలియకో తప్పు జరిగినా ఇంకొక విషయాలకు వచ్చినా మీరు దానికి తగ్గట్టుగా ఉండాలి అనేసి. సో ఇక్కడ పరుష పదజాలం మీరు భర్తని వాడడం తప్పు, 10 మందిలో వాడడం ఇంకా పెద్ద తప్పు. ఈ పంచాయతీ వ్యవస్థ కూడానండి అసలు వచ్చే కోపాన్ని రెట్టింపు చేస్తుంది, అయిపోయే గొడవని ఇంకొంచెం పెంచుతుంది. కావాలంటే అతని ఫ్రెండ్స్ ముందు లేకపోతే మీ ఫ్రెండ్స్ ముందో కొలీగ్స్ ముందో పెట్టండి, కానీ చుట్టుపక్కల పెద్దవాళ్ళు మీ తాలూకా బంధువులు వాళ్ళ తాలూకా బంధువులు అంటే వాళ్ళు అర్థం చేసుకునే మనసు ఉండకపోగా మీ భర్తను ఇంకొంచెం తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోకపోయినా వాళ్ళు ఏమనుకున్నారో అనే బాధతో అతను ఇంకా కోపం రెట్టింపు అయిపోతుంది. ఎందుకంటే ఇలా చాలా పంచాయతీలు చేశానండి, చూశాను కూడా. అంటే ఏదైతే 498 పెడితే ఇక కలిసే బంధం కలవకుండా పోతుందనేది ఎంత వాస్తవమో, ఎక్కడో 100లో 1 2 కలుస్తాయి, కానీ 98% ఒక కమిట్మెంటు లేకపోతే ఒక భయంతో కలిసి ఉండడమా లేకపోతే అసలు విడిపోవడమా లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. అప్పటికీ కడుపులో అదే కోపం ఉంటుంది. ఏదో ఆ రోజు మాట అన్నానని నన్ను స్టేషన్లో పెట్టి నానా మాటలు అంటావా, మా అమ్మని అంటావా, గతిలేక నీతో కలిసి ఉన్నాను, నా కర్మ అలా ఉంది, నా పరిస్థితి ఇది అంటూ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మగవాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా వాడతారు. అది వాళ్ళ కడుపులో మంట
ఎంత ఎంత పెద్ద సముద్రంతో అయినా మనం చల్లార్చలేనటువంటి అటువంటి అగ్నిజ్వాలలనే చెప్పాలండి. సో, ఆ పదాలనేవి తప్పు. అంత మాత్రానికి విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదండి. పెద్దల్లో పెట్టండి. ఇలా ఇలా మాట్లాడుతుందని ఎవరైనా పెద్దవాళ్ళు, మంచివాళ్ళు మీరిద్దరు కలవాలని కోరుకునేవారు ఎవరన్నా ఉంటే ఇది కరెక్ట్ కాదమ్మా. ఇలా చాలా తప్పు. మీ ఇంట్లో మీ అత్తో, మీ పెద్దమ్మో, మీ పెదనాన్నో, మీ మావయ్యనో ఇలా అనిందా ఎప్పుడన్నా? ఎప్పుడన్నా చూసావా? మగవాళ్ళని అలా రోడ్ల మీద ఎట్లా అంటే అట్లా మాట్లాడతారా? అంటూ ఆ అమ్మాయికి ఏదైనా చివాట్లు పెట్టి మంచి దోవలో తీసుకెళ్ళే ఉద్దేశ్యం ఏమన్నా ఉంటే కలుపుతారు. అదర్‌వైజ్ మీరు తీసుకున్న డెసిషన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ అది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు వెళ్ళిపోవడం. ఎందుకంటే మేము వద్దన్నా మీరు ఆలోచించరు. ఎందుకంటే కనీసం బిడ్డలన్నా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు. పోనీలెండి సార్ సర్దుకోండి అంటే, ఇప్పుడు కాదు జీవితాంతం ఎలా సర్దుకుంటామమ్మా అని మీరు మళ్ళీ మమ్మల్నే ప్రశ్నిస్తారు. సో, అందుకని బిడ్డలుంటే బిడ్డల్ని దృష్ట్యా ఏమన్నా ఓర్చుకోగల పరిస్థితి మీలో ఉంటే సమర్థత అంటే సర్దుకోగల సమర్థత మీలో ఉంటే ఉండండి. అదర్‌వైజ్ ఒక స్టెప్ తీసేసుకోండి. ఇక దాంట్లో ఎవరు ఆపేది లేదు. ఎవరు చెప్పినా మీ బాధ వర్ణనాతీతం. మీ ప్లేస్‌లో ఉంటే తప్ప ఆ బాధ తెలీదండి. భర్త భార్య మీద ఏదైనా వేధింపుల కేసు పెట్టే అవకాశం ఉందంటారా? అతను పెట్టడానికి ఏమీ ఉండదండి. అదసలు చట్టమే కాకుండా పోతుంది. ఈరోజు ఆడవాళ్ళు డొమెస్టిక్ వయలెన్స్ అంటూ పెడుతుంటారు. 498 పెడుతుంటారు. నా భర్త ఆదాయంలో సగం ఇవ్వాలి. నేను నా పుట్టింట్లోనే కూర్చొని తింటాను. ఎవడి కోసం పంపిస్తాడు? జీతంలో సగం ఇవ్వండి అని అడుగుతారు. కానీ భర్త మాత్రం అదేంటిదో ఆ బలహీనులైనటువంటి ఆడవాళ్ళకు అంటూ చాలా చట్టాలు పొందుపరిచింది రాజ్యాంగం. మరి బలవంతులైన మగవాళ్ళు ఎన్నో బాధలు పడండి అంటూ వదిలేసింది రాజ్యాంగం. సో, బాధలు పడవలసినటువంటి మగవాళ్ళు ఇక తప్పని పరిస్థితి. వారికి ఎటువంటి చట్టాలు లేవు. అక్కడక్కడ చాలామంది డొమెస్టిక్ వయలెన్స్ అనే కేసులు నమోదు చేశారనేది విన్నాను. మరి అది కోర్టులో ఎంతవరకు కన్సిడర్ చేస్తారో అదంతా తెలీదండి. అక్కడక్కడ కొంతమంది మెయింటెనెన్స్‌కి కూడా వేద్దామని ముందుకొచ్చారు. వేసిన వాళ్ళకి ఏమైందో కూడా మాకు అర్థం కాని పరిస్థితి అండి. అంటే భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ నాకు ఆవిడ జీతంలో మెయింటెనెన్స్ ఇవ్వండి. నేను ఇంట్లో కూర్చొని తింటానంటే నువ్వేం మగోడురా అంటూ మాట్లాడవచ్చేమో ఒకవేళ బహుశా జడ్జిలు గాని, ఇంకొకళ్ళు గాని. సో, అటువంటప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదంటే షుగర్‌లు, బీపీలు కామను. సో, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి కోర్టులో వేయడానికి కూడా వాళ్ళు సిగ్గుపడతారండి. పోయి కోర్టులో నుంచొని ఆడదాని సొమ్మెత్తండం ఎందుకు? అంతకాడికి ఆ బతుకెందుకు అనేటటువంటి కొన్ని కొన్ని బలమైన పదజాలాన్ని వారు మనసుకి వారు నచ్చజెప్పేసుకుంటారు. సో, అదంతా కాదండి. చట్టం మీకిచ్చిన వెసులుబాటు తీసుకోండి. ఆస్తిలో హక్కు అనేది ఎలా ఉంటుందో, ఈరోజు మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఒక భార్య ఒక భర్త మీద మెయింటెనెన్స్ ఏస్తుంది కానీ, అంటే 100లో 100% ఒక భార్య ఒక భర్త మీద మెయింటెనెన్స్ చేస్తుంది. కానీ మెయింటెనెన్స్ అనేది తల్లిదండ్రులు పిల్లల మీద వేయొచ్చు. అదే రకంగా పిల్లలు తల్లిదండ్రుల మీద వేయొచ్చు. కొన్ని కొన్ని చట్టాలు వెసులుబాటు ఉన్నాయి. కానీ ఏ తల్లిదండ్రులు నా బిడ్డని ఇంత కట్టమని ఏ రోజు కోర్టుకెళ్ళలేదండి. ఆ సిగ్గు తల్లిదండ్రులకు తెలుస్తుంది. నా బిడ్డ నన్ను చూడట్లేదంటే చూసేవాళ్ళ ముందు పరువు పోతుంది. ఇవ్వకపోతే ఇవ్వకపోయాళ్ళే, ఇచ్చాడనే చెప్పుకొని మన బతుకు మనం బతుకుదాం అంటూ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళున్నారు. మొన్నటి రోజు కూడానండి ఒక 71 ఏళ్ల వ్యక్తి పాపం నన్ను కలవడానికి ఒక సైకిల్ మీద ఎంతో దూరం నుంచి వచ్చాడు. నాకు బతుకు తెరువు లేదమ్మా, మెయింటెనెన్స్ అంటే మన అదేంటది 60 ఏళ్ళు దాటినటువంటి తర్వాత వచ్చేటటువంటి పెన్షన్ అతనికి రావాల్సి ఉంటుంది. కానీ భార్య విడిపోయి ఒంటరి మహిళ తెచ్చుకుంటుందట. మరి నాకేమో ఈ పెన్షన్ ఏదో రావట్లేదండి, దీన్ని క్యాన్సిల్ చేశారో మరేదో అని చెప్తున్నాడు. నాకు అవి ఏమీ అర్థం కాలేదండి. అసలు ప్రభుత్వం ఇచ్చే 3000, 4000, 5000 నాకు తెలీదు గానీ, బాధ్యతగా ఇన్ని సంవత్సరాలు కనిపించినా పిల్లలు మిమ్మల్ని ఎలా వదిలేశారు సార్? 71 ఏళ్లలో మీకు పెట్టిన ఒక ముద్ద వాళ్ళ జీవితాంతం గుర్తుండాలి కదా! అయ్యా ఎందుకు ఈ గొయ్యి అంటే, తాతకు నువ్వు తవ్వావు కదా నాన్న, మరి నీకు కూడా నేను తవ్వాలి కదా అనేటటువంటి తాత మనవళ్ళు సినిమా ఏమైపోయిందో నాకు అర్థం కాని పరిస్థితి అండి. సో, ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ మెయింటెనెన్స్ ఏదైనా వెయ్యాలి అనుకుంటే మనస్ఫూర్తిగా మీ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో మీ బిడ్డల నుంచి మీకు మెయింటెనెన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము. లా పాయింట్ ద్వారా మీరెవరన్నా అటువంటి పరిస్థితిలో ఉంటే మీ బిడ్డలు ఏ ఉద్యోగాలు చేస్తున్నారో, ఎక్కడ ఉంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు త్రూ మెయిల్ ద్వారా గానీ, కింద ఉండే కాంటాక్ట్ నెంబర్ ద్వారా గానీ చేయొచ్చు. ఇది లా పాయింట్ ద్వారా పెద్దలకి మేమిచ్చేటటువంటి మర్యాద, పెద్దలకి మేమిచ్చేటటువంటి అవకాశం. తల్లిదండ్రులుగా మీ బిడ్డలు మీ బాధ్యతలు విస్మరించినా,
ఒక సాధారణ పౌరులులాగా ఏదైతే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా లాగా మేము మేము మా నైతిక ధర్మంతో మీకు ఆ మెయింటెన్స్ వచ్చేలాగా మీరు బ్రతికున్నంత కాలం ఆరోగ్యంగా ఓపికగా ఉండేలాగా సరైన అవకాశాలు మీకు కల్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం.